అలాగే కొన్ని వృక్షాల్లో కూడా అదృష్టాన్ని ఇచ్చే వృక్షాలు అంటారు కదా, అవేంటి? అదృష్టాన్నిచ్చి వృక్షాల్లో మనం చెప్పుకోవాలంటే మన గుళ్ళల్లో పెంచే వృక్షాల్లో రావి, మర్రి, మర్రి చెట్టు, యక్షిణీ విద్య, అది యక్షిణీ విద్య రాయబడింది. అది దాన్ని ఏమంటారంటే వటయక్షిణి. అలాగే అశ్వత్థ యక్షిణి. అశ్వత్థంకి విపరీతమైన శక్తులు ఉన్నాయి. అలాగే మారేడు, జమ్మి, తర్వాత ఏమో మోదుగ, తెల్ల మోదుగ తెల్ల మోదుగ. అలాగే ఈ కొన్ని చెట్లు అవేంటి మన జిల్లేడు, తర్వాత మారేడు, తర్వాత నెమిలి చెట్టు అని ఒకటి ఉంటుంది, ఆ నెమిలి చెట్టు, తర్వాత శాల్మలి వృక్షం. ఇవన్నీ మహారాజులు లాంటివి అన్నమాట మనిషికి. అలాగే మామిడి చెట్టు, అలాగే కొబ్బరి, ఇవన్నీ అదృష్టాన్ని ఇచ్చే వృక్షాలే. ఇవి జాగ్రత్తగా వీటికి కూడా మనం చేయగలిగితే కొన్ని తాంత్రిక విద్యలు రాయబడి ఉన్నాయి. అవి మీకు మళ్ళా వచ్చినప్పుడు చెప్తాను నేను ఎలా తాంత్రికం చేయాలి దానికనేది. అలా చేసేసి వాడు పెట్టేసి వచ్చినట్టయితే ఆ పని ఈజీగా జరిగిపోద్ది. అలాగే అరటి చెట్టు కూడా వస్తుంది అందులోకి. ఇవన్నీ కొన్ని తాంత్రిక విద్యలు ఆ లక్షతంత్రాల్లోనే పుస్తకంలోనే రాయబడి ఉన్నాయి. అదే మనకి ఏదైనా కష్టాలు పోవాలన్నా, సుఖాలు రావాలన్నా శని పరిహారం చేసుకోండి, ఏలినాటి శని. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి నేను చెప్తుంటాను అంటాను. తాంత్రికంగా ఏదన్నా ఉందా? తాంత్రికంగా పరిహారం ఏంటంటే అది నేనే కాదు, పెద్దవాళ్ళు చెప్పారు. అది నీలిమందు దొరుకుతుంది కదా, నీలిమందు, బట్టలకు పెట్టుకుని నీలిమందు, అది ఒక మగ్గులో కలిపి శనివారం నాడు మనం టాయిలెట్లో వేసి ఫ్లాష్ చేసేయాలి, ఇది నీళ్ళు పోసేయాలి. అదొక పరిహారం. ఎడమ చేతితో కొద్దిగా నువ్వులు తీసుకుని తన తల చుట్టూరు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుని ఆ ల్యాబరేటరీ దాంట్లో వేసేయాలి. శనివారం నాడు మాత్రమే ఈ 2 పరిహారాలు. శనివారం నాడు నల్లగుడ్డలో బెల్లం మూట కట్టి ఎక్కడన్నా దూరంగా ఏదైనా కొబ్బరి చెట్టు కానీ లేకపోతే ఇంకో చెట్టు జనాల మసలని చోట పెట్టేసి రావాలి. బెల్లం, ఉప్పు కూడా పెట్టినట్టయితే ఎంత మాత్రం శని ఆయన్ని బాధించలేడు. బెల్లానికి శనికి దగ్గర సంబంధాలు ఉన్నాయి. బెల్లానికి ఉప్పుకి, బెల్లానికి నల్లగుడ్డకి. అలాగే శనివారం నాడు కాటుకుబరిని కప్పెట్టేసి మామిడి చెట్టు కింద కప్పెట్టేసి వస్తే శని దోష పరిహారంలో చెప్పడం అది. ఇవన్నీ పూర్వం ఎందులోనో గ్రంథాల్లో రాయబడి ఉండేవి. ఆ గ్రంథాలు లేకపోవడం వల్ల మీరు ఎందులో చూశారంటే ఏం చెప్పం. ఇప్పుడు చాలామంది చెప్పుకునే విషయాలు ఇవి, నేను ఒక్కడనే చెప్పడం లేదుగా. హిందీ బ్రాడ్కాస్ట్లో చాలా వాటిల్లో ఉన్నాయి. ఇది మంచిది మేము చేసింది.